యాకోబు పత్రిక మనకు వివరిస్తున్న విషయం ఏంటి? మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి? విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగునని యాకోబు 2:17 వివరిస్తుంది. ఇది యాకోబు పత్రిక అంతటిలో మూలమైన వాక్యం. నీలో విశ్వాసం ఉన్నది, దేవునిలో క్రియలున్నవి. కానీ మనలో విశ్వాసాన్ని బట్టే దేవుని క్రియలు బహిర్గతపరచబడతాయి. దేవుని క్రియలు మన ద్వారా కనపరచబడాలి అంటే అందుకు మనలో విశ్వాసం ఎంతైనా అవసరం. దయ్యాలు కూడా దేవుని నమ్మి వణుకుతున్నాయి. లాభం ఏంటి? అవి చివరి వరకు మారవు. కానీ మనం అట్లా కాదు కదా. మనలోని నమ్మకాన్ని దేవుని పట్ల విశ్వాసం మూలముగానే నిరూపించుకోగలం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు యొక్క విశ్వాసము బలిపీఠమునందు క్రియలతో నిరూపించబడింది. విశ్వాసం అతని క్రియలతో కూడిన కార్యసిద్ధినిచ్చింది. క్రియలు మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైంది. అబ్రహాము తన నమ్మకాన్ని, అతని నీతిని తన క్రియల ద్వారానే వ్యక్తపరుచుకున్నారు. ఫలితంగా అతనికి దేవునితో సన్నిహిత్యం మరింతగా పెరిగింది. కాబట్టి మనం కూడా మన క్రియల ద్వారానే నీతిమంతులుగా దేవుని కృపలో ఎంచబడగలం. రాహాబును వైశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేయగా క్రియల మూలముగా నీతిమంతురాలని ఆమె ఎంచబడింది కదా. ప్రాణం లేని శరీరం ఎంత వ్యర్థమో క్రియలు లేని విశ్వాసం కూడా అంతే కదా. విశ్వాసం మాటలతో కాదు, కార్యాలతో దేవునిలో జీవిత గమ్యాన్ని చూపిస్తుంది. దేవుని ప్రేమ అన్నది మనలో క్రియల మూలముగానే కనపరచగలగాలి. అసలు విశ్వాసం ఎలా బహిర్గతపరచాలో తెలుసుకో. అవసరంలో ఉన్నవారిని ఆదరించు. ఇతరులకు నీ వంతు ఉపకారం చేయగలిగిందే చెయ్యి. దేవుని పట్ల మన విశ్వాసానికి గుర్తు మన సహనమే. నీ శ్రమలలో ఎన్నడూ దేవుని చేయి విడిచిపెట్టకు. యాకోబు 1:2-4 బోధిస్తున్నట్లు పరీక్షలు మన విశ్వాసాన్ని శుద్ధి చేస్తాయి. వినయం ద్వారా నీతిని, క్రియల ద్వారా విశ్వాసం దేవుణ్ణి సంతోషపరుస్తాయి. దేవునికి ఎన్నడూ ధనిక, పేద, గొప్ప, చిన్న అన్న భేదము లేదు. అందరినీ సమానంగానే సృష్టించారు. నేను క్రీస్తు విశ్వాసి అని మాటలతో కాదు, ప్రేమ, సహాయం, విధేయతనందు కూడా నిరూపించుకోగలగాలి. ఇప్పటి క్రైస్తవ్యం కేవలం మాటలకే పరిమితమయ్యింది, క్రియలనందు విఫలం చెందుతుంది. అందువల్ల సంఘాలు ఎన్నో అపనింద పాలవుతున్నాయి. క్రీస్తుని నీవు నమ్ముతున్నావు అంటే మార్చుకోవాలి మన జీవితం అని అర్థం. నాలిక చిన్నది, అది సరిగా ఉపయోగించుకుంటే ప్రమాదం చాలా భీకరమై ఉంటుంది అని యాకోబు 3:5 వివరిస్తున్నట్లు నీవు గొప్ప విశ్వాసిగా ఉండగోరితే ముందు నీ మౌనాన్ని కాపాడుకో. అవును, మౌనం మనకు రక్షణనిస్తుంది. దాని ద్వారా దేవుని పట్ల నిజమైన విశ్వాసం మన నుండి బయటకు వస్తుంది. విశ్వాసంలో జీవం ఉండాలి అంటే అందుకు కార్యాలు చాలా అవసరం. క్రీస్తు ఉట్టి మాటలతో సరిపెట్టుకోలేదు, మాటలకు తగ్గట్టుగా ఆయన ప్రవర్తించారు. కనుకనే ఆయన మనకు మార్గం, సత్యం, జీవం అయ్యారు. ఆకలిలో ఉన్నవాడిని శాంతి కలిగి ఉండుము అనుట న్యాయమా? అలాగే మనలో క్రియలు లేకుండా దేవుడు నా పక్షాన లేడు అనుట సరికాదు కదా. అందరినీ ఆదరించుటయే కదా నిజమైన విశ్వాసం. యాకోబు 2:15-16 బోధిస్తున్న సత్యం మన ప్రవర్తన, మన ప్రేమ, మన సహాయం మనకు విశ్వాస జీవితాన్ని ఇస్తుంది. ప్రార్థన, విధేయత, సంఘసేవ దేవునిలో ఫలింపజేస్తుంది. చదవకుండా పరీక్షల విజయం పొందగలమా? ఛార్జర్ లేకుండా ఫోన్ ఛార్జింగ్ చేయగలమా? వ్యాయామం చేయకుండా ఆరోగ్యం సాధ్యమా? క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన కాదు కదా వాక్యాన్ని ఆలకించాలి. చేతిలో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన ఎవరికి లాభం? డ్రైవింగ్ చేత కానప్పుడు నేను నిజ స్నేహితుని అని మాటలతో కాదు, చర్యలో నిరూపించాలి. ప్రేమ అన్నది మాటలతో కాదు, ప్రవర్తనలో కలిగి ఉండాలి. కావున నువ్వు దేని నమ్ముతున్నావో దాని జీవితం ద్వారా కనబరచగలిగినప్పుడే ఆ క్రీస్తు సత్యానికి, ఆయన ప్రేమకి సాక్షివై ఉంటావు. ప్రార్థన. దయగల దేవా, మాటలతో కాదు మా జీవితం ద్వారా నిన్ను నిరూపించడానికి మాకు సహాయం చేయండి. యాకోబు పత్రికలో నీవు మాకు వివరించినట్లు కార్యాలతో కూడిన నిజమైన విశ్వాసాన్ని మాలో పెరిగేలా దీవించండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.